ఎర్రపప్పు టొమాటో అనమాట. ఇది చాలా మంచి రెసిపీ అండ్ ఈజీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్తీ కూడా. ఇది మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ మా ఫ్రెండ్స్కి కూడా, నా వర్క్ ప్లేస్లో కూడా ఈ పప్పు అంటే చాలా మందికి ఇష్టము. సో ఈ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ వాచ్. పప్పు కోసం 1/2 కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను. సో కప్పున్నర అంటే 1/2 కప్పుకి 1 కప్పున్నర టొమాటో తీసుకున్నాను అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పప్పును కడిగేసి కుక్కర్లో వేసుకుందాం. పప్పుని ఈ విధంగా కడిగేసి తీసుకున్నాము. సో దీనికి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తాము. 1/2 కప్పు పప్పుకి సో డబల్ 3 వంతులు నీళ్ళు యాడ్ చేసుకున్నాము. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను దీంట్లో. తర్వాత టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసి సో ఇప్పుడు ఈ విధంగా కుక్కర్ మూతను పెట్టేసుకొని స్టవ్ మీద పెడదాం. స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ ఉడకనిద్దాం. ఉడికిపోయింది. సో ఓపెన్ చేద్దాం. చూడండి ఈ విధంగా ఉంది. దీంట్లో కావాల్సినంత సాల్ట్ వేస్తున్నాను. సో కావాల్సినంత కొంచెం కారం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకొని కలుపుదాం ఒకసారి. చూసారా చాలా బాగా ఉడికిపోయింది. సో ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ టొమాటో ఎర్రపప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కొంచెం ఇలా ఉడకనిద్దాము. అండ్ ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. ఎర్రపప్పు చక్కగా మసులుతుంది, కలిపి చూద్దాం అడగంటకుండా. సో ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో టమాటా ఎక్కువ వేసాం కాబట్టి మనకి చింతపండు చేస్తున్నాను. చక్కగా వేగిపోయింది. సో దీన్ని తీసుకొని మనము ఇదిగోండి, చాలా జాగ్రత్త, మంచి స్మెల్ వస్తుంది, మంచి సౌండ్ కూడా వస్తుంది. సో ఈ విధంగా పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది వేడివేడి అన్నంలో చక్కగా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.